ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపాలి అందాల పోటీలు ఆపాలి, ఆపాలి ఆపాలి అందాల పోటీలు ఆపాలి. బ్రతకాలి బ్రతకాలి ఆడదాని ఆత్మాభిమానం బ్రతకాలి, బ్రతకాలి బ్రతకాలి ఆడదాని ఆత్మాభిమానం బ్రతకాలి. చంపొద్దు చంపొద్దు ఆడదాని వ్యక్తిత్వం చంపదు. అందాల పోటీలు డౌన్ డౌన్ అందాల పోటీలు డౌన్ డౌన్. సీత ఇక్కడే ఉంది మహా. కాని లోపల చూసిన మిథునకి ఈ సీతకు అసలు పొంతనే లేదు. పోలిక మాత్రమే ఒకటి, కానీ బుద్ధి వేరు, బిహేవియర్ వేరు. ఒకే పోలికలతో ఉన్నా ఇద్దరూ ఒకే చోట ఉండటం గ్రేట్ కదా మహా. ఆ మీదున అందాల పోటీల్లో గెలవడానికొచ్చింది. హ, ఈ సీత పోటీల్ని ఆపడానికొచ్చింది. డౌన్ డౌన్ అందాల పోటీలు డౌన్ డౌన్ అందాల పోటీలు డౌన్ డౌన్. అంటే లోపల మిథున గెలిచింది, బయట సీత ఓడిపోయింది. ఏంటత్తలు మీలో మీరే తెగ మాట్లాడుకుంటున్నారు? మేము ఏం మాట్లాడుకుంటే నీకెందుకే? నీ పని నువ్వు చూసుకో. అందుకే వచ్చాను. మళ్ళీ ఈ అందాల పోటీలేంటి? ఎందుకు చేస్తున్నారు? మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? మీకు ఇంకా బుద్ధి రాలేదా? నేను మొదటిసారి మిమ్మల్ని కలిసింది ఇక్కడే. ఆ రోజు మీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, గుర్తుందా? ప్రైజ్ మనీ కోసం ఆశపడి ఎవరు పడితే వాళ్ళు అందాల పోటీకి తయారైపోవటమేనా? నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఆ రోజు నేను మీ చంప పగలగొట్టాను, అయినా మీకు బుద్ధి రాలేదన్నమాట. మీ వల్ల ఇంకెంతమంది అమ్మాయిలు చనిపోవాలి? ఎంతమంది ఉసురు తీసుకుంటారు? మీ వ్యాపారాల కోసం ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటారా? మా వల్ల ఎవరు చనిపోరే. అందం చందం లేని నీలాంటి అనాకారులే చస్తారు. ఈ అహంకారమే వద్దు అనేది ఆ రోజు చంప మీద కొట్టి మరీ చెప్పాను. ఆ రోజు నువ్వు నా చెంప మీద కొట్టావు కాబట్టే ఈ రోజు నేను నీ జీవితం మీద కొట్టాను. రామ్ చేతే నిన్ను గెంటించాను. మా ఇంట్లో నీ దరిద్రం లేకుండా పోయింది సీత. మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. ఇక మాకన్నీ మంచి రోజులే. అతి త్వరలో నువ్వు ఊహించని చావు దెబ్బతీస్తాను. రెడీగా ఉండు. ఆగత్తా, మీరు నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేశారేమో. రామమ్మ మనసులో నుంచి కాదు. నా వల్ల మీకు దరిద్రం పోదు, దురదృష్టం వెంటాడుతుంది. నేను ఊహించని దెబ్బ మీరు కొట్టడం కాదు, మీ మతులు పోయే దెబ్బ నేను కొడతాను. దానికి రెడీగా ఉండండి. చూద్దాం ఎవరు ఎవరిని దెబ్బ కొడతారు. ఆపాలి ఆపాలి అందాల పోటీలు ఆపాలి, ఆపాలి ఆపాలి అందాల పోటీలు ఆపాలి, ఆపాలి ఆపాలి అందాల పోటీలు ఆపాలి. ఆ మిథునని నా దారిలోకి తెచ్చుకుంటే ఈ సీత ఆట కట్టించొచ్చు. దానితో దీనికి చెక్ పెడతాను. అందాల పోటీలు ఆపాలి, అందాల పోటీలు ఆపాలి. నా అత్తమ్మను చంపించి నా మామకు నన్ను దూరం చేస్తే ఊరుకుంటానా అత్త? చెప్తా మీ సంగతి. నేనేంటో చూపిస్తా. డాడ్, మామ్, ఏంటి బేబీ అంత హ్యాపీగా ఉన్నావు? మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. ఏంటి ఆ కిరీటం? మాతో చెప్పకుండా నగల షాపింగ్ చేసొస్తున్నావా? మామ్,
ఇది షాపింగ్ లో కొన్నది కాదు, బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచింది. ఏంటి నువ్వు బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసావా? ఎస్ డాడ్, మిస్ హైదరాబాద్ టైటిల్ కొట్టేశాను. వావ్, కంగ్రాచులేషన్స్ బేబీ. కాంటెస్ట్ లో నువ్వుంటే టైటిల్ నీకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? థ్యాంక్స్ డాడ్. నువ్వు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్ళినా విజయం నీదే బేబీ. లవ్ యూ సో మచ్ డాడ్. వరల్డ్ లోని ద బెస్ట్ డాడ్ మీరే. థ్యాంక్ యూ బేబీ. ఆ మీరు పొగుడుకోకండి. మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి మరి. ఏంటి మామ్, నిన్ను పొగడలేదని కోపం వచ్చిందా? వావ్ మామ్, మిల్కీ గెలాక్సీలా ఉన్నావు. ఏమంటారు డాడ్? ఆ, అవునవును, మీ అమ్మ నిజంగానే మిల్కీవే గెలాక్సీలానే ఉంది. అబ్బా కూతుళ్ళిద్దరూ కలిసి నన్ను బానే ఆట పట్టిస్తున్నారు. లేదు సుశీల, కిరీటం పెడితే నువ్వు మహారాణిలానే ఉన్నావు. హ్మ్, ఇంతసేపు కూతుర్ని పొగిడారు, ఇప్పుడు నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారా? లేదు మామ్, నిన్ను ర్యాంప్ వాక్ ఎక్కిస్తే జడ్జెస్ అందరూ నీకే మార్క్స్ వేస్తారు. చాలే ఆపవే. మీరిలానే దీన్ని వెనకేసుకొస్తే ఇది తలకెక్కి కూర్చుంటుంది. హాయిగా పెళ్లి చేసుకోవే అంటే అందాల పోటీలకు వెళ్ళొచ్చింది. సుశీల, అందాల పోటీలు కూడా ఒక రకంగా పెళ్లి చూపు లాంటివే. పోటీలో మన అమ్మాయి అందాన్ని చూసి ఏ రాకుమారుడొస్తాడో ఎవరికి తెలుసు? ఎంత అందం ఉంటే ఏం లాభం అండి, అణకు ఉండాలి కదా. మామ్, నా అందానికి అణుకువ వినయ విధేయతలు అస్సలు సెట్ కావు. అహంకారమే నాకు అలంకారం. నా ముందు ఎవరైనా తగ్గాలి కానీ నేను అస్సలు తగ్గను. దట్స్ మై బేబీ. దీనికి పెళ్ళైతే తప్ప దారిలోకి వచ్చేలా లేదండి. ఏంటి సీత నువ్వు చెప్పేది? అరే, మహాలక్ష్మి గారు మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయి బ్యూటీ కాంటెస్ట్లకు తిరుగుతోందా? అవును, మహాలక్ష్మి అత్తయ్య అందగత్తెల వేట మళ్ళీ మొదలుపెట్టింది. ఆవిడ గారికి మొదట్నుంచి అందమంటే పిచ్చి, ఫ్యాషన్ అంటే మోజు. అందుకే నువ్వు తనకి తగిన కోడలివి కాదని తన ఫీలింగ్. అందం అంటే పైకి కనిపించే రూపం కాదు, మనసు అందంగా ఉండాలి. అరే, అయినా మన సీతకేం తక్కువ? మహాలక్ష్మి గారికి నచ్చకపోతే సీత అందమైంది కాకుండా పోతుందా? అసలు విషయం అందం కూడా కాదు కిరణ్. ఒకసారి సీత బ్యూటీ కాంటెస్ట్ లో మహాలక్ష్మి వదిన చెంప పగలగొట్టి అక్కడ అందరి ముందు అవమానించింది. అందుకే ఆవిడికి సీత అంటే అంత కోపం. ఈ రోజు కూడా ఆవిడ చంప చళ్ళు అనిపించి పరువు తీద్దామనుకున్నాను పిన్ని, కానీ నన్ను సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.